అమ్మ ఏం వండుతున్నావమ్మా ఈరోజు? ఈవేళ వజ్రం ఇగురు వండుతున్నాను. వంజరం ఎగురా? ఏమేం కావాలి దీనికి? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత గరం మసాలా, కరివేపాకు. ఇవి చేపలు కదా? ఈ వంజరం చేపలు. గరం మసాలాకి మసాలాకి ఏమేమి కావాలి? ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు. ఓకే. ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం మనం. ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ తో పాటు అవన్నీ వేయాలా? మసాలా అన్ని వేసి పేస్ట్ చేయాలి. ఎలా చేయాలి? స్మూత్ గానా కొద్దిగా ఇదిగానా? స్మూత్ గానే ఉండాలి. స్మూత్ గా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. బాండీలు, ఆయిల్, గీ వేసుకోవాలి కదా? ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకున్నాక ఆ చేసిన పేస్ట్ వేసేసుకోవాలి. ఇది ఎంతసేపు వేయించుకోవాలి? ఒక బాగా నూనె పైకి వచ్చే వరకు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత ఈ చేప ముక్కలు అందులో వదిలితే అది చేప విడవకుండా నీట్ గా గట్టిగా ఉంటది. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. వాటర్ వేసుకుని మరిగాక అందులో ఇప్పుడు చేప ముక్కలు వదలాలి. ఈ చేప పేరేంటి? వంజరమా? వంజరం. ఇది చేపల్లో కల్లా చాలా టేస్ట్ఫుల్. ఇది పులుసు పెట్టుకోరు, ఇగురే వండుగాలి. ఇగురు అయితేనే బాగుంటుంది ఫ్రై. దీన్ని ఇప్పుడు కదపకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని తీసేసుకోవడమే. అమ్మ నూనె బాగా తేలింది, అయిపోయినట్టుంది. చక్కగా అయిందండి. ఇది మొక్క చూసినా గట్టిగా అయ్యి చాలా ఆయిల్ పైకి వచ్చింది. నీట్గా. ఇప్పుడు కొత్తిమీర జల్లేనా? మరి పులుసులా లేదు కదా, ఇగురు దగ్గరగా అయింది.